యాక్చువల్లీ నాకు రితు అంటే పెద్ద ఇష్టమేమి ఉండదు. కానీ ఈరోజు ఎపిసోడ్ చూస్తే మాత్రం చాలా పాపం అనిపించింది. ఎందుకంటే రితుకి, పవన్‌కి ఉన్న బాండ్‌ని రెస్పెక్ట్ చేసి పవన్‌కైతే మనీ ఇచ్చింది. ఇచ్చింది ఎక్కువ మనీ ఇవ్వలేదని చెప్పేసి పవన్ గొడవ పెట్టుకున్నాడు. అండ్ పవన్‌కి మనీ ఇచ్చిందని చెప్పేసి మాధురి గారైతే చాలా తిట్టినారు రితుని అని అనిపించింది. అది యాక్చువల్లీ రితు పవన్‌కి మనీ ఇచ్చినందుకు కాదు. ముందు సీక్రెట్ టాస్క్‌లో మాధురి గారి కటౌట్ మీద కిల్ అని రాసింది రితు. దానివల్లే ఆమె ఎలిమినేట్ అయిపోయింది. సో దానివల్ల చాలా గ్రడ్జ్ పెట్టుకుంది అని అనిపించింది. అది ఆమెకి ఇచ్చిన టాస్క్ అది కంప్లీట్ చేయకపోతే నువ్వు ఇంకా కంటెండర్వి అవ్వలేవు అని చెప్పారు. ఇంకా ఆమెకి తప్పదు, కంపల్సరీ చేయాలి అని చేసింది. కానీ దానికి అంత సీరియస్గా రియాక్ట్ అవ్వడం మాత్రం మాధురి గారిది చాలా తప్పు. చాలా వర్డ్స్ లూజ్ అయింది అని అనిపించింది. బ్లూ టీమ్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ మనీ తక్కువ ఉన్నాయి. సో గౌరవ్ ఆల్రెడీ కెప్టెన్ అయింది కాబట్టి ఆయన మనీ కూడా నిఖిల్కి ఇచ్చి సపోర్ట్ చేశాడు. అండ్ ఆ హ్యాట్ని పట్టే టాస్క్లో అయితే ఇమాన్యుయల్ చాలా కష్టపడ్డాడు అని చెప్పాలి. ఎందుకంటే నిఖిల్ ఒక్కటేసారి పట్టుకున్నాడు. ఇంకా అది కాకుండా మిగిలిన రౌండ్స్ అన్నీ ఇమాన్యుయలే పట్టుకున్నాడు. ఇమాన్యుయల్ సంజన గారిని ట్రస్ట్ చేసి ఇచ్చినందుకైతే ఆమె అస్సలు న్యాయం చేయలేదు అని అనిపించింది. ఎందుకంటే నిఖిల్ నెక్స్ట్ గేమ్లో ఒకవేళ తీసుకొని ఉంటే గౌరవ్ కంపల్సరీ ఇమాన్యుయల్ని ఎలిమినేట్ చేసేవాడు. ఆమె ఆ రౌండ్లో దివ్యాని ఎలిమినేట్ చేసి అయితే గేమ్ కంటే కూడా పర్సనల్ గ్రడ్జెస్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది అని అనిపించింది. అయితే చాలా మాటలు వదిలేస్తున్నారు. సుమన్ గారి కెప్టెన్సీని తొక్కలో కెప్టెన్సీ అన్నందుకైతే సుమన్ గారు చాలా అంటే చాలా ఫీల్ అయినారు. అండ్ ఆ హౌస్లో సంజన గారు ఇమాన్యుయల్తో తప్ప అందరితో రూడ్గానే బిహేవ్ చేస్తుంది అని అనిపిస్తుంది. యాక్చువల్లీ తనుజ ఓవర్ రియాక్ట్ అయింది అది అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఆమె కళ్యాణ్తో ఆడినప్పుడు కూడా ఆల్మోస్ట్ లాస్ట్ రౌండ్ దాకా వచ్చింది. అండ్ ఇప్పుడు కూడా ఇమాన్యుయల్తో ఆడినప్పుడు కూడా తనుజ లాస్ట్ రౌండ్ వరకు ఉంది. ఈ గేమ్లో అందరికంటే ఎక్కువ మనీ ఉంది తనుజ దగ్గరే. అది కాకుండా ఆమె సపరేట్గా మళ్ళీ కెప్టెన్సీ కంటెండర్ అయింది. ఈ గేమ్లో అయితే తనుజ 100% ఆడింది. సో ఇంకా ఇప్పుడు కూడా ఆమెకి ఛాన్స్ రాలేదు కెప్టెన్సీకి అనేసరికి చాలా బాధపడింది అని అనిపించింది. మొత్తానికైతే ఇమాన్యుయల్ కెప్టెన్ అయ్యాడు. అండ్ ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి.